అందరికీ నమస్సుమాంజలి, శుభోదయం and happy morning and greetings to all the respected teaching fraternity of Andhra Pradesh. ఈరోజు వీడియోలో మనకి ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు సెప్టెంబర్ నెలకు సంబంధించి డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ కీ పాయింట్స్ని మనం సెషన్ వైజ్ నోట్స్ ద్వారా ఈ పీపీటీని ఉపయోగించుకొని let us discuss and explore the points, and we will make the school complex training program scheduled for the month of September will be fruitful. So let's get started. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా మొట్టమొదటిగా మనము ఎజెండా విషయాలని బ్రీఫ్గా హైలైట్ చేసుకొని తర్వాత పీపీటీ సహాయంతో 1 by 1 we will discuss. సో మనందరికి తెలుసు 9 to 9:10 is the gathering time, and it will be we will be having prayer followed by session 1. ఈ సెషన్ 1లో మనము గతంలో చర్చించిన టాపిక్స్ అంటే ప్రీవియస్ ఆగస్ట్ మంత్లో చర్చించిన టాపిక్స్ అనగా ఎన్రోల్మెంట్ డ్రైవ్. సో అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ స్ట్రాటజీస్, విద్యా ప్రవేశ యాక్టివిటీస్ బిగినింగ్లో హైలైట్స్, తర్వాత ఎల్ఐపి ఫిర్కి యాప్, అసెస్మెంట్ రిఫార్మ్స్, టీచ్ టూల్ యాప్, ఫార్మేటివ్ అసెస్మెంట్ దట్ నథింగ్ బట్ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ ప్రాక్టీస్ 1 సంబంధించి మనం గత మీటింగ్లో డిస్కస్ చేసాము. వాటిని స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కానీ తర్వాత రిసోర్స్ పర్సన్ కానీ బ్రీఫ్గా రీక్యాప్చులేట్ చేసి వీ విల్ స్టార్ట్ దిస్ మంత్ సెప్టెంబర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో సెషన్ 2లో విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ 90 డేస్ క్యాలెండర్. సో మీ అందరికి తెలుసు విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ ఈ 90 డేస్ క్యాలెండర్ అనేది మనకి టోటల్ డే వైజ్, థీమ్ వైజ్, యాక్టివిటీ వైజ్ మనకి హైలైట్ చేశారు. ఈ యొక్క గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్ కూడా మీకు చూపిస్తాం. సో ఇక్కడ మనము సమ్మరీ ఆఫ్ ద యాక్టివిటీస్ కవర్డ్ సోఫార్, ఇంతవరకు కవర్ చేసిన యాక్టివిటీస్ని హైలైట్స్ డిస్కస్ చేయొచ్చు. తర్వాత మేజర్ యాక్టివిటీస్ ఎంజాయ్డ్ బై చిల్డ్రన్, ఏ యాక్టివిటీస్ అయితే కృత్యాలు అయితే పిల్లలు ఎక్కువ ఆనందం అంటే ఎంజాయ్ చేశారో వాటిని 1 and 2 ప్రిస్క్రైబ్ చేసిన వాటిని లైట్గా మనం డిస్కస్ చేయవచ్చు. డిస్కషన్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్డ్ ఫర్ ద నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్కి ప్రిస్క్రైబ్ చేసిన యాక్టివిటీస్ని ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని కావాల్సిన టీఎల్ఎం సామాగ్రిని ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి కూడా మనం డెసిగ్నేటెడ్ రిసోర్స్ పర్సన్ సహాయంతో డిస్కస్ చేయవచ్చు. సో వీటికి సంబంధించి మీకు నేను తదుపరి స్లైడ్స్లో వీ విల్ డిస్ప్లే. సెషన్ 3 వెరీ ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఈ మంత్లో మనకి టీచ్ టూల్, యాప్ టీచర్ బోట్ ఈ 2 అంశాలు ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాయి. సో టీచ్ టూల్ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ కింద సాల్ట్ ప్రాజెక్ట్ కింద ఈ టీచ్ టూల్ సహాయంతో క్లాస్ రూమ్ అబ్జర్వేషను, తర్వాత ఏపీ టీచర్ బాట్ సహాయంతో స్విఫ్ట్ చార్ట్ ద్వారా ఏ విధంగా ఈ యొక్క వనరుల్ని రిసోర్సెస్ని మనం చూసి క్విజ్ను అటెంప్ట్ చేయాలి, ఈ డిస్కషన్స్ అన్నీ సెషన్ 3లో తెలుసుకోబోతున్నాం. దెన్ సెషన్ 4 ఒక మనకి టీ బ్రేక్ తర్వాత సెషన్ 4లో మిస్కన్సెప్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మనకి సిబిఏలో భాగంగా క్లాసెస్ 1 to 8 లేదా క్లాసెస్ 3 to 8 మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అందులో పిల్లలు తరచుగా చేసే మిస్టేక్స్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఈ పోస్టర్స్ని మ్యాథమెటిక్స్, ఈవీఎస్ తర్వాత ఇంగ్లీష్ వీటిలో ఎలా మనము ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనేది ఈ పోస్టర్ సహాయంతో ఈ యొక్క గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్ సహాయంతో మనం డిస్ప్లే చేయవచ్చు. దీనికి సంబంధించి మీకు కీ సమాచారం నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఫాలోడ్ బై సెషన్ 5. ఇక్కడ మనకి కొత్తగా జతపరిచిన అంశం ఏమిటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ గ్రూప్స్. ఇక్కడ తల్లుల సమూహాలు మరియు తల్లుల సమావేశాలు. సో వీక్లీ మదర్ మీటింగ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ మదర్ గ్రూప్స్ టు గెట్ కనెక్టెడ్ విత్ ద లెర్నింగ్ ప్రాసెస్ అండ్ టు డూ ద ఫాలో అప్ సంబంధించి కొత్త ఐటమ్ని జాయిన్ చేసి దీనికి సంబంధించి ఒక 4 స్లైడ్స్ ఇంపార్టెంట్ స్లైడ్స్ ఉన్నాయి. ఫాలోడ్ బై టీచింగ్ అట్ ద రైట్ లెవెల్. ఈ థర్డ్ బేస్ లైన్ అసెస్మెంట్ ఆల్రెడీ మనము కండక్ట్ చేశాము. వీటి యొక్క విశ్లేషణ, దీని యొక్క రివ్యూ సంబంధించి బ్రీఫ్గా ఒక 20 minutes మనం థర్డ్ డిస్కస్ చేయవచ్చు. దెన్ ఫాలోడ్ బై లంచ్. దెన్ వీ విల్ బీ హ్యావింగ్ సెషన్ 6. ఈ సెషన్ 6లో స్టోరీ టెల్లింగ్. సో పిల్లలకి మనము కథలను ఏ విధంగా ఆసక్తికరంగా చెప్పాలి, ఆల్రెడీ రెడీలీ అవైలబుల్ వీడియోస్ ప్రైమరీ క్లాస్ సంబంధించి ఎఫ్ఎల్ఎన్ కాన్సెప్ట్ సంబంధించి వీడియోస్ డిస్ప్లే చేయడము, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసము తెలుగు, హిందీ లాంగ్వేజ్ అని కూడా చెప్పారు ఇక్కడ. మరి హిందీ అనేది ప్రైమరీ లెవెల్లో స్టిల్ వీఆర్ నాట్
టీచింగ్, బట్ మేబీ ప్రైమరీ లెవెల్ కింద ఇది అక్రాస్ ద స్టేట్ అక్రాస్ ది కంట్రీ కాబట్టి FLN మిషన్ అనేది ఇచ్చిండ ఉండొచ్చు. బట్ వీ విల్ కన్ఫైన్ టు తెలుగు అండ్ ఇంగ్లీష్ స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీస్. దెన్ మనకి ఏపీ టీచర్ బోర్డ్ ద్వారా 60 days సర్టిఫికేట్ జ్ఞాన్ ప్రవేశ్, తర్వాత డిఫరెంట్ కోర్సెస్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది కూడా ఇక్కడ గ్రేడ్ స్పెసిఫిక్ కోర్సెస్ని ఏ విధంగా యాక్సెస్ చేసి హౌ వీ గెట్ ఎన్రిచ్మెంట్ కాంటెంట్ విత్ రిగార్డ్ టు అవర్ ప్రొఫెషనల్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి మీకు ఏపీ టీచర్ బోర్డ్ ఎలా సహాయపడుతుందో మనం డిస్కస్ చేయవచ్చు. దెన్ టీ బ్రేక్ తర్వాత మనకి సెషన్ 7 అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి చివరిలో ఇచ్చారు. సో దీన్ని మీరు వీలైతే బిగినింగ్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రాంలో హైలైట్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి క్లాస్కి ఒక ఇంటెగ్రేటెడ్ లెసన్ ప్లాన్ టీచర్ రిసోర్స్ బుక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి స్టెప్స్ అనేవి కూడా మీకు తదుపరి స్లైడ్స్లో వీ విల్ ట్రై టు డెమాన్స్ట్రేట్. సో dear teachers, please do subscribe and encourage. I have uploaded so far 325 videos for exclusive educational and English enriching content. Please do subscribe and encourage. And with regard to our AP, CBSE, NCERT syllabus, so simple explanation for slow learners, please go to playlist and access all the Samagra Shiksha, Department of School Education, and all educational enrichment information here. Now సెషన్ 2లో మనము విద్యా ప్రవేశ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రామ్ని క్లాస్ 1 and 2కి ఎక్స్క్లూజివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీ అందరికి తెలిసినదే, మనకి ఫస్ట్ కాలంలో లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్, భాష మరియు ఇక్కడ లిటరసీ డెవలప్మెంట్ పెంపొందించడానికి ఏమేమి యాక్టివిటీస్, తర్వాత కాగ్నేటివ్ డెవలప్మెంట్ జ్ఞానేంద్రియ అభివృద్ధిల కోసము, ఫిజికల్ డెవలప్మెంట్ సో భౌతికంగా డెవలప్ కావడానికి ఏవి యాక్టివిటీస్ని ఇంటిగ్రేట్ చేయాలనేది మనం 3 భాగాలు డివైడ్ చేసుకున్నాం. సో ఇవి డే వైజ్, థీమ్ వైజ్ అండ్ యాక్టివిటీ వైజ్ ఉన్నాయి. ఇలా 90 daysకి 90 యాక్టివిటీస్, 90 kinds ఆఫ్ థీమ్స్ మనకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని మీకు ఇక్కడ పిల్లలతో మాట్లాడుతూ వారిని పరిచయం చేయడం, ఇది ఈ బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్లో జరిగి ఉంటుంది. సో ఇవి ఈ మంత్లో మనం ఏం చేయాలనే సంబంధించి మీకు ఇక్కడ చూసి చెప్పడము, కుటుంబాన్ని పరిచయం చేయడము, బంతి ఆటతో పరిచయం చేయడము, కిందికి పడకుండా పట్టుకో, ఫ్రీ ప్లే, ఇలాంటి హైలైటింగ్ వర్డ్స్తో మీరు అమ్మకు జేజే నాన్నకు జేజే అనే గేయాన్ని, తర్వాత చెబ్బీ చీక్స్ డింపుల్ చిన్ యాక్షన్ రైమ్, క్రమంలో అమర్చడం, తర్వాత నా చేతి ముద్ర, ఇలాంటి జిగ్జాగ్ లైన్స్, ఆల్ ది ప్రిస్క్రైబ్డ్ విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ ఆర్ హైలైటెడ్ ఫర్ 90 days. So you can call upon a few teachers who have been highlighting the Vidya Pravesh activities in the respective schools. వాళ్ళ స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఫన్ బేస్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని మీరు డెమాన్స్ట్రేషన్గా ఉపయోగించుకోవచ్చు సెషన్ 2లో. సో మనం ఇప్పుడు బ్రీఫ్గా సెషన్ 3లోకి ఎంటర్ అవుతున్నాము. ఇందులో టీచ్ టూల్ యాప్ అప్డేట్స్ కాంప్లెక్స్ మీటింగ్లో సెప్టెంబర్ మంత్లో ఈ LFE లీడర్షిప్ ఫర్ ఈక్విటీ సంస్థ ద్వారా మనకి కొన్ని వనరులు సప్లై చేయబడ్డాయి. వాటిని మనం ఇప్పుడు ఈ యొక్క సెషన్ 3లో డిస్కస్ చేద్దాం. సో ఈ సెషన్ 3లో మనం ఇంపార్టెంట్ టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్, మనందరూ తెలుసు గత 3 yearsగా మన క్లాస్ రూమ్లో CRPs, CRMTs, స్కూల్ అసిస్టెంట్స్ అండ్ హెడ్ మాస్టర్స్ have been observing our respective classrooms and uploading the observations in the form of 9 components: questionnaire, snapshot, learning facilitation, checking for understanding, feedback, collaboration. With all those important components in the classroom observation, we will be recapitulating the process of classroom observation and helping the teaching community to do better in our classroom teaching process. తర్వాత మనకు కొత్తగా ఈ సెప్టెంబర్ 5 నుంచి బోధనా దృశ్యమాలిక అనే అంశాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ స్విఫ్ట్ యాప్ ద్వారా ఏ విధంగా యాక్సెస్ చేయాలి, తర్వాత ఆ యాప్ ద్వారా టీచ్ టూల్ ఓవర్ వీడియోని చూసి ఏ విధంగా టెస్ట్ క్విజ్ని అటెంప్ట్ చేయాలనేది కూడా ఈ యొక్క సెషన్లో మనం డిస్కస్ చేయవచ్చు. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా 16,154 మంది టీచర్లు ఇప్పుడు అబ్జర్వర్స్గా సర్టిఫై అయినారు. ఎగ్జామ్ పాస్ అయ్యి వాళ్ళు మన తరగతి గదిలో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ప్రాసెస్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఇదంతా
వరల్డ్ బ్యాంక్ సాల్ట్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహకార పథకంలో భాగంగా జరుగుతున్న అంశమని గమనించాలి. తర్వాత బోధన దృశ్య మాలిక మ్యాజిక్, ఇది కొత్తగా యాడ్ చేయబడింది. ఇది ప్రతి మంత్ కొన్ని ఇమేజెస్ ద్వారా క్లిప్స్ ద్వారా మనకి ఈ ఏపీ టీచర్ బోర్డ్ ద్వారా మనకి సర్క్యులేట్ చేస్తారు. దీని యొక్క ఇంపాక్ట్ని యాంప్లిఫై చేయబోతున్నారు. దిస్ ఈజ్ అవర్ మూవ్మెంట్ టు షైన్, ట్రాన్స్ఫార్మ్ అవర్ టీచింగ్ జర్నీ అండ్ క్రియేట్ అన్ఫర్గెటబుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి మనం అన్ఫర్గెటబుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, జాయ్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే వీటి యొక్క కాన్సెప్ట్స్ని అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మన యొక్క టీచర్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు 14 స్టెప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. 14 స్టెప్స్ ద్వారా ఈ ఏపీ టీచర్ బాట్ స్విఫ్ట్ యాప్ ద్వారా ఏ విధంగా టీచ్ టూల్ ఓవర్ వీడియోను కంప్లీట్ చేయడము, క్విజ్ అటెంప్ట్ చేయడం అనేది కంపల్సరీ. ఇది మానిటర్ చేస్తున్నారు, టోటల్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కాబట్టి. సో నంబర్ 1, మనం గూగుల్ ప్లే స్టోర్లో స్విఫ్ట్ చాట్ బై కాన్వే జీనియస్ అనే ఒక సంస్థ ద్వారా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇన్స్టాల్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన అఫీషియల్ టిస్ నంబర్ని ఇచ్చి మనం ఈ యొక్క ఇంపార్టెంట్ కోర్స్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయవచ్చు. ఇది 4 స్టెప్స్. దెన్ మనం ఇది ఇంకా మీకు డౌన్లోడ్ కాకపోతే ఈ లింక్ ద్వారా డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా కోర్స్ కాంటెంట్ని యాక్సెస్ చేయడము, తర్వాత చిన్న చిన్న ఇన్పుట్స్ ద్వారా మనము కోర్సుని ఇక్కడ సంప్రదించవచ్చు. సో ఇక్కడ మనకు పేరుతో టీస్లో ఇచ్చిన నంబరు మ్యాచ్ అయిన వెంటనే మన పేరు, మన డెసిగ్నేషను, మనం టీచ్ చేసిన క్లాసెస్ అన్ని వివరాల ద్వారా మనం కోర్సు యాక్సెస్ చేయవచ్చు. ఒకసారి మీరు ఈ యొక్క స్క్రీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం 8 స్టెప్స్లో ఉన్నాం. ఇక్కడ టీచ్ టూల్ వీడియోస్ అనే రెస్పాన్స్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో టీచ్ టూల్ వీడియోస్ అన్నీ ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే టీచ్ టూల్ వీడియోస్ నాట్ స్టార్టెడ్, ఇంతవరకు మనం చూడలేదని చెప్తుంది. సో మనం వీటిని మాడ్యూల్ వైజ్, వీడియో వైజ్ చూసుకున్న తర్వాత టీచ్ టూల్ వీడియోస్ని మనం యాక్సెస్ చేసి పొందవచ్చు. తర్వాత 13వ స్టెప్ కింద ఈ యొక్క వీడియోస్ డిస్ప్లే అవుతాయి. ఈ వీడియో చూసిన తర్వాత మనకి 15 మినిట్స్ టైం ద్వారా ఎంటైర్ వీడియోని మొబైల్ ద్వారా మనం క్విజ్ కూడా యాక్సెస్ చేయవచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ఆన్సర్ క్విజ్, కంటిన్యూ. సో యూ విల్ బి ఆస్క్డ్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ చెకింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్. ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం క్లిక్ చేస్తే ఫైనల్గా మనకి ఈ క్విజ్ని యాక్సెస్ చేసి అటెంప్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి మెసేజ్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద టీచ్ టూల్ ఓవర్ వీడియో అండ్ క్విజ్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ టీచర్కి ఆ కోర్సు కంప్లీట్ అయినట్టుగా, ఆ క్విజ్ కంప్లీట్ అయినట్టుగా మనకి నమోదవుతుంది అనమాట. సో ఇది మ్యాండేటరీ చేశారు. సో ప్లీజ్ ఎన్లైటన్ అవర్ టీచర్స్ విత్ రిగార్డ్ టు దిస్ ఏపీ టీచర్ బాట్. నెక్స్ట్ మన సెషన్ 4లో మిస్కన్సెప్షన్ పోస్టర్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గత 3 ఇయర్స్గా సిబిఏ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ద్వారా ఓఎంఆర్ ప్యాటర్న్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని టెక్స్ట్ బుక్ డిపెండెంట్ కాకుండా టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్గా టెస్ట్ చేస్తున్నారు. వీటిలో చేసిన మిస్టేక్స్ని, తరచుగా చేసిన మిస్టేక్స్ని ఏ విధంగా అడ్రస్ చేయాలనేదే ఈ యొక్క మిస్కన్సెప్షన్ పోస్టర్స్. ఇది ఎస్పీడి ఆధ్వర్యంలో డిఫరెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ వీటిని విశ్లేషించి మనకి క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇవి టోటల్ 190 పోస్టర్స్ ఉన్నాయి క్లాసెస్ 1 to 10 సంబంధించి. సో దీనికి సంబంధించి సిబిఎస్ఈ చైర్మన్ సార్ ఏమన్నారంటే, ఇది ఎందుకు వాడాలి అన్నప్పుడు, వాట్ ఈజ్ ద మిస్టేక్ బీయింగ్ మేడ్, వేర్ ద మిస్టేక్ హ్యాపెన్స్, why is the mistake happening, and let's correct the mistakes through activities. కొన్ని కృత్యాల ద్వారా ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు ఇది జరుగుతుంది అనేది ఒక విశ్లేషణాత్మకంగా అనలిటికల్ అప్రోచ్లో ఈ పోస్టర్స్ని డిజైన్ చేయబడింది. సో ఇది మనకి సిబిఎస్ చైర్మన్ మనోజ్ అహూజా ఐఏఎస్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మిస్కన్సెప్షన్స్ పోస్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ and to know where the misconceptions lie and how to address them. So the usefulness of posters, very useful. There are about 190 concepts across classes 1 and 10. So these are very useful for the concept enrichment అని మనం ఈ సెషన్లో చెప్పుకోవచ్చు. తర్వాత సెషన్ 5లో
కొంచెం లెంతీ అవుతుంది వీడియో, బట్ మీరు దీన్ని పాజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రూట్ఫుల్ ఫర్ ద అండర్స్టాండింగ్. తల్లుల సమూహం మరియు సమావేశాలు. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ మదర్ గ్రూప్స్ అండ్ కండక్టింగ్ వీక్లీ మీటింగ్స్ విత్ మదర్స్ అనే కాన్సెప్ట్లో మనకి ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి పిల్లవాడికి తల్లి మొదటి గురువు కాబట్టి తల్లి దగ్గర పిల్లవాడు అన్ని విషయాలు నేర్చుకోగలుగుతాడు. తల్లుల సమూహంలో తాను నేర్చుకున్న పాఠశాల సంసిద్ధ కృత్యాలని తల్లి పిల్లవాడి ఇంటి దగ్గర చేయగలుగుతుంది. దీని యొక్క నిర్వచనం, ఫలితము మనము హైలైట్ చేయవచ్చు. తర్వాత ఈ యొక్క తల్లుల సమూహం సమావేశాలు ఏ విధంగా కండక్ట్ చేయాలనేది క్లాస్ 1 and 2కి ఈ యొక్క మదర్ ఐడియా కార్డ్స్, యాక్టివిటీస్ ఎలా చేయించాలి, మీరు ఈ యొక్క చిత్రంలో చూస్తున్నట్టుగా వీటిని కొంచెం వీ నీడ్ టు ఇన్కార్పొరేట్ ఇన్ అవర్ ప్రాక్టీసెస్. సో ఈ యొక్క పిక్చర్లో ఎకో సిస్టమ్ ఏ విధంగా ఈ సోషల్ స్ట్రక్చర్లో ఎవరు ప్లేయర్స్ అవుతారంటే, మనం ఇక్కడ మాధ్యమాలు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, తర్వాత మన గౌరవ ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్, హెచ్జిటి, SMS, ఫోన్ కాల్, యూట్యూబ్ అండ్ అదర్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా టచ్లో ఉండాలని చెప్పేసి హెచ్జిటి గారిని ఇక్కడ హైలైట్ చేస్తూ, టీచర్, హెడ్ మాస్టర్స్, పేరెంట్ కమిటీ, ఇక్కడ మనం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ఏ విధంగా మదర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఫామ్ చేసి ఈ యొక్క రిసోర్సెస్ని, యాక్టివిటీస్ని షేర్ చేయడానికి ఈ పద్ధతి అని చెప్తున్నారు. సో ఈ విధంగా సోషల్ స్ట్రక్చర్ ఫర్ రిమోట్ లెర్నింగ్, ఇది చివరి స్లైడు. ఇక్కడ ఆరోగ్యమైన పిల్లలు, ఆటలాడే పిల్లలు, నేర్చుకునే పిల్లలు, ఈ విధంగా స్లోగన్తో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎంఈఓ, హెచ్ఎంస్, గ్రామ పంచాయత్, హెచ్జిటి, మదర్ గ్రూప్స్, మదర్ గ్రూప్ వాలంటీర్స్, దిస్ ఈజ్ ద ఎంటైర్ హైరార్కికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ మదర్ గ్రూప్స్ అని మనం తెలుసుకుంటున్నాం. సో ఇంతటితో మనము సెషన్ 5 కూడా అయిపోయింది. సెషన్ 6లో స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్. సో ఇక్కడ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను, ఎందుకంటే మనందరూ తెలుసు స్టోరీస్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయనేది. ఈ టెక్నిక్స్ని, వీడియోస్ని చూపించడం, తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు, ఏపీ టీచర్ చాట్ బోర్డ్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలనేది మనకి సాల్ట్ ప్రాజెక్ట్లో 120 days సర్టిఫికేట్ కోర్స్ అంగన్వాడీ వర్కర్స్కి, తర్వాత 55,000 మంది అంగన్వాడీ టీచర్స్ అండ్ 35,000 హెచ్జి టీచర్స్కి 1 and 2 డీల్ చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క జ్ఞాన ప్రకాష్, తర్వాత అర్లీ గ్రేడ్ క్లాస్ రూమ్స్, పేరెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఫర్ చిల్డ్రన్, అసెస్మెంట్ ఇన్ ప్రీ స్కూల్ ఇయర్స్, ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అండ్ కేర్ ఇన్ అంగన్వాడీ అర్లీ ఇయర్స్, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఆన్లైన్ ద్వారా ఏపీ టీచర్ బోర్డ్ ద్వారా ఎలా యాక్సెస్ చేయాలనేది ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేయవచ్చు. సో మీరు చేస్తున్నట్టుగా నోట్ ఆన్ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్, ఇది సాల్ట్లో భాగంగా, ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ 2026 వరకు ఈ యొక్క యాక్టివిటీస్ని, ఎన్రిచ్మెంట్ని కొనసాగిస్తున్నారు. సో ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్ఞాన ప్రకాష్ గ్రేడ్ 1 and 2 కోర్స్ యాక్సెస్ చేయాలంటే మనము ఈ యొక్క ఏపీ టీచర్ బాట్లో మెనూలోకి వెళ్ళి మనం ఏ కోర్సెస్ని అయితే ఎంపిక చేసుకుంటామో మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా మనము డిఫరెంట్ కోర్స్ ఎలిమెంట్స్ని, అది సబ్జెక్ట్ స్పెసిఫిక్ కావచ్చు, కాన్సెప్ట్ స్పెసిఫిక్ కావచ్చు, ఏఐ టెక్నాలజీ ద్వారా మనం వీటిని యాక్సెస్ చేస్తూ పిల్లలకి ఎఫెక్టివ్ లెర్నింగ్ ఇంటగ్రేషన్ చేయడానికి పనికొచ్చే అంశాలని చెప్తున్నారు. సో చివరి సెషన్ మనకి వెరీ ఇంపార్టెంట్, కానీ చివరిలో చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంది. సో హౌ టు డౌన్లోడ్ టీచర్ రిసోర్స్ బుక్, సపరేట్ వీడియో అప్లోడ్ చేశాము, దాన్ని మీరు ఈ యొక్క సబ్జెక్ట్ స్పెసిఫిక్ టీచర్ రిసోర్స్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన సమగ్ర శిక్ష వెబ్సైట్ ద్వారా. సో ఈ సెషన్లో లెసన్ ప్లాన్ని, టీచర్ లెసన్ ప్లాన్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి మనము ఇన్కార్పొరేట్ చేసినది సెషన్ 7లో చెప్పుకోవచ్చు. ఇది మనకు అందిస్తున్న వారు LFE ఇన్ అసోసియేషన్ విత్ సమగ్ర శిక్ష అని చెప్పవచ్చు. దెన్ ఎందుకు ఇది చేయాలంటే, టీచర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఓవర్వ్యూ ఆఫ్ ద టీచర్స్ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద లెసన్ ప్లాన్స్, రెడీలీ అవైలబుల్ లెసన్ ప్లాన్స్, టు మేక్ చేంజెస్ హియర్ అండ్ దేర్ అండ్ కాంటెక్స్చువలైజ్ అండ్ లోకలైజ్ అని చెప్పవచ్చు. టీచర్స్ విల్ బి ఏబుల్ టు ప్రిపేర్ లెసన్ ప్లాన్స్ and teachers will be able to use the lesson plans in the complex meetings for making TLMs and lesson plans. These are the objectives of this one. ఇది యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది, ఇది ఒక మ్యాట్రిక్స్ రూపంలో కూడా మనం తయారు చేయవచ్చు. సో ఇది ఏ విధంగా యాక్సెస్ చేయాలన్నప్పుడు ఇది ఒక చిన్న వీడియో మీరు ఇదే ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. దీన్ని మీరు ఈ QR కోడ్ ద్వారా కానీ ఈ యొక్క లింక్ ద్వారా కానీ యాక్సెస్ చేయవచ్చు. ఒకసారి చూద్దాం ఎలా దీన్ని యాక్సెస్ చేయాలి అంటే,
మనందరికీ తెలుసు గూగుల్ క్రోమ్లో ఫస్ట్ మనము ఈ స్కూల్ edu.ap.gov.in సమగ్ర శిక్ష వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎన్నో ట్యాబ్స్ కనిపిస్తాయి. డిపార్ట్మెంట్స్, క్వాలిటీ ఇనిషియేటివ్, ఎన్ఎస్సి, బిఏవి, గ్యాలరీ, అదర్స్ అని క్లిక్ చేయగానే అదర్స్ అనే ట్యాబ్లో టీచర్ రిసోర్స్ బుక్ అనే ఒక హెడ్డింగ్ని మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన సిఎఫ్ఎంఎస్ నంబర్ సహాయంతో మనము ఈ టీఆర్బి టీచర్ రిసోర్స్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ పైన క్లాస్ 3 సబ్జెక్ట్ ఈవీఎస్ చాప్టర్ 4. సో ఇక్కడ మనం టోటల్ చాప్టర్స్ కానీ లేదా ఒక చాప్టర్ కానీ తీసుకొని మనం పీడిఎఫ్ కానీ వీడియో రూపంలో కానీ యాక్సెస్ చేయవచ్చు. దీన్ని యాక్సెస్ చేసిన తర్వాత మనము సిఎఫ్ఎంఎస్ నంబర్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మన 8 డిజిట్ సిఎఫ్ఎంఎస్ నంబర్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకొని వాటిని మనము క్లాస్ రూమ్ టీచింగ్ మెథడాలజీ కానీ లెసన్ ప్లాన్లో కానీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పవచ్చు. సో ఈ స్టెప్స్ మీరు చూడండి ఒకసారి. ఇది సపరేట్ వీడియో చేశాను, బట్ మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే డెఫినెట్గా మీరు ఎంప్లాయీ కోడ్ కానీ స్కూల్ యూడైస్ కోడ్ ఈ డీటెయిల్స్తో టీఆర్బీని మనం కంటిన్యూ చేయవచ్చు. సో టీచర్స్ కెన్ యూజ్ దీస్ టీచర్ రిసోర్స్ బుక్స్ టు ప్రిపేర్ ద లెసన్ ప్లాన్ చెప్పుకున్నాం. ది స్టేజ్ ఈజ్ గోయింగ్ టు మానిటర్ హౌ మెనీ టీచర్స్ ఆర్ యూజింగ్, ఎంతమంది టీచర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారో దానికోసమే సిఎఫ్ఎంఎస్ సైడ్తో లింక్ చేశారు. సో వీ కెన్ టెల్ దిస్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద టీచర్స్. గ్రూప్ యాక్టివిటీ, సో మనం ఇది చాలా ఇంపార్టెంట్. లిస్ట్ డౌన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ యువర్ లెసన్ ప్లాన్. జనరల్గా డిస్కషన్ టాపిక్ స్టార్ట్ చేయవచ్చు. లెసన్ ప్లాన్ ఎలిమెంట్స్ ఏముంటాయి, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ టీఆర్బీ అండ్ అవర్ యాక్చువల్ లెసన్ ప్లాన్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్, హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్, ఈ ఆస్పెక్ట్స్తో మనము ఈ సెషన్ని ఎంగేజ్ చేయవచ్చు. సో ఈ విధంగా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మనం నెక్స్ట్ కాంప్లెక్స్ మీటింగ్లో ఇవి కంప్లీట్ చేయవచ్చు. సో ఇది ఈ విధంగా 7 సెషన్స్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తే వీ కెన్ ఎఫెక్టివ్లీ conduct the complex level meeting for the primary teachers. So thank you very much for watching. Jai Hind. Have a great day ahead, dear teacher friends.